యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటాడు. ఒకసారి చూడండి ఏమంటాడు. నికోదేమును ఒక మనుషుడు ఉండేను. ఎక్కడున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ మరలా ఇప్పుడు కనపడ్డాడు. ముసలివాడైన మనుషుడు తల్లి గర్భం నుండి ఎలాగూ జన్మించగలడు? ఎవరంటేనా ఒక గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఎవరు? నికోదేమి. అతని గురించి కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేద్దాం. సత్యాన్వేషణ కలిగినటువంటి వ్యక్తి. మరి మధ్యలో ఆయన వెంబడించలేదా? మధ్యలో ఆయన గురించి మాట్లాడలేదా? మధ్యలో ఆయన గురించి స్టోరీ లేదుగా? మధ్యలో ఆయన గురించి స్టోరీ ఉంది ఎక్కడన్నా? అమ్మా, మధ్యలో ఆయన గురించి ఎక్కడైనా మాట ఉందా? మధ్యలో ఆయన గురించి మరి ఎక్కడా రాయబడలేదు. 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మరి చివరి వచ్చేసరికి ఆయన చూడగలుగుతున్నాం. చివరి ఆయన కనపడుతూ ఉన్నాడు. అందరికీ భయం వేసిపోతూ ఉంది. ఈయనకు మాత్రం భయం లేదా అంటే ఈయన యోధా మతానికి పరిసయ జాతికి చెందినటువంటి వ్యక్తి. ఉందా బైబిల్లో? చూడండి 3వ వచనం ఏమంటుందో చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమును ఒక పరిచయుడు నుండి. ఎవరైనా పరిచయుడు ఎప్పుడు వచ్చినా రాత్రి దిక్కే వస్తాడు ఆయన. పొగలు రాలేడు ఆయన. ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చాడమ్మా? రాత్రి అంత రహస్య క్రైస్తవుడు అనుకోవచ్చు. ఏ క్రైస్తవుడు అంటే ఈయన రహస్య క్రైస్తవుడు. అప్పుడు రాత్రి వచ్చాడు, ఇప్పుడు రాత్రి వచ్చాడు. అప్పుడు మత ప్రవిష్టం కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రంలో దేవదేవుని గురించి ఏవైతే రాయబడి ఉన్నావో, ఏ సంగతులైతే రాసి ఉన్నాయో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అయినటువంటి వ్యక్తి. అయితే సమస్తము తెలుసు అనుకున్న వ్యక్తులకి కూడా దేవుడు కొన్ని విషయాలను ఏం చేస్తాడు? మరుగుపరుస్తాడు. కొన్ని విషయాలను మరుగుపరుస్తాడు. తెలుసుకోవాలంటే దేవదేవుని దగ్గరే దేవుని దగ్గర మాత్రమే నీ ప్రతి క్వశ్చన్కు మరుగైనటువంటి ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. నీకు అర్థం కాని విషయాలు, అర్థం కానిటువంటి పరిస్థితులు జవాబు ఎప్పుడు దొరుకుతున్నది? దేవుని సన్నిధిలో దొరుకుతూ ఉంటుంది. చూడండి, ఈ వ్యక్తి ధర్మశాస్త్రం ఎదిగినటువంటి యూదుల అధికారి అంటే ఈ రోజులో పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, మత గ్రంథం పైన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 పుస్తకాలు. ఏ 5 పుస్తకాలు? ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు 5 పుస్తకాల పట్ల బాగా ప్రావీణ్యం కలిగి ఆ గ్రంథంలో చెప్పబడిన ప్రతి సంగతిని గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి. తెలిసినటువంటి వ్యక్తి మరి దేవుని గురించి తెలియదా? మోషే గారు ప్రకటించలేదా? దేవుని గురించి తెలియలేదా అంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మనకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే ఈ రోజు కాదు రివీల్ చేస్తూ ఉంటాడు, ఓపెన్ చేస్తూ ఉంటాడు. నీకు అవసరం లేని వాటిని కొన్నింటిని మరుగుపరుస్తూ ఉంటాడు. మరుగుపరిచిన విషయాలను ఏ గ్రంథం మీద నువ్వు ప్రావీణ్యత కలిగి ఉన్నా, పట్టుదల కలిగి ఉన్నా, ఆ గ్రంథాన్ని పరిశీలించి వ్యక్తివై నీ ఉన్నా, ఆ గ్రంథానికి రాసినటువంటి ఆ గ్రంథం రాయబట్టడానికి ఎవరైతే కారకులయ్యారో ఆయన దగ్గర మాత్రమే సమాధానము దొరుకుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ నికోదేముకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆయన చేసే కార్యాల గురించి అన్నాడు, ఆయన చెబుతున్నటువంటి మాటల గురించి అన్నాడు, ఆయన బోధ గురించి అన్నాడు, ఆయన ఏమేమి బోధ చేశాడు అన్నాడు. గలిలియలో ఆయన చేసినటువంటి అద్భుతాలను చూశాడు, కానాను యొక్క ఊరిలో ఆయన చేసిన అద్భుతాలను చూశాడు, నీళ్ళ ద్రాక్షరసంగా మార్చడం చూశాడు, 5 రొట్టెలు 2 చేపలుగా చేయడం చూశాడు, చనిపోయిన లాజరును లేపటం చూశాడు.
ఇవన్నీ చూసినటువంటి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, అన్నీ బాగానే ఉన్నాయి తప్ప నీ దగ్గర ఒకటి అభ్యంతరకరంగా నాకు ఉన్నది. ఏమిటి అంటే నువ్వు ఒక బోధ చేస్తున్నావంట, ప్రతి మానవుడు రెండో మారు జన్మించాలని చెప్తూ ఉన్నావంట. రెండో మారు జన్మించడం ఎట్లా జరుగుద్దయ్యా, ఎలా సాధ్యమైద్దయ్యా అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అంతేనా అడిగేది అన్నమాట. తల్లి గర్భం ముందు రెండోసారి మళ్ళీ మానవుడు జన్మించగలరా అంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలం. చూడండి, యేసయ్య పండితులకే పరమ పండితుడు. ఆయన జ్ఞానులకే జ్ఞానం నేర్పినటువంటి వ్యక్తి దేవదేవుడు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, అయ్యా ఇదిగో మనమేమో యూదులము, వీళ్ళేమో రోమీలు, మన రోమీలు, ఈ రోమీలు మన అనవసరంగా ఆక్రమించుకున్నారు, మనమేమో స్వతంత్రులము, దేవుడు బిడ్డలం మనము. వీళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర పన్ను కట్టించుకోవడానికి పన్ను కోసం వసూలు చేస్తూ ఉన్నారు. పన్ను చేయటము కరెక్టా కాదా అది సత్యాన్వేషణతో కూడినటువంటి మాట. ఆయన శోధించడానికి చెప్పే మాట. శోధించడానికి అడిగినటువంటి క్వశ్చన లేక సత్యాన్వేషణ కొరకు అడిగినటువంటి క్వశ్చన? అది సత్యం తెలుసుకోవాలని అడిగారా లేక ఆయన్ని శోధించడానికి అడిగారా? శోధించడానికి అడిగారు. యేసు ప్రభు చెప్పాడు సమాధానం, కైసరువి కైసరువికి, దేవునికి చెల్లించండి. వాళ్ళు అడిగిన దానికి చెప్పిన దానికి ఎదురు సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈ నికోదేము అనే వ్యక్తి సత్యాన్వేషకుడు, సత్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేనటువంటి వ్యక్తి, ఆరాటపడే వ్యక్తి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు నువ్వు చెప్పేవి మొత్తం నేను వింటూ ఉన్నా, నువ్వు చెప్పింది మొత్తం నాకు అర్థమవుతుంది, నేను కళ్ళారా చూస్తూ ఉన్నా. కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఒకటి ఉంది. ఏమిటి అర్థం కాని విషయం అంటే, తల్లి గర్భంలో మళ్ళా రెండోసారి జన్మించగలరా అంటే యేసయ్య అంటున్నాడు, అయ్యా నేను జన్మించాలని చెప్పింది నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అని క్లారిటీ వచ్చేసింది. అప్పటి నుండి ఆయన రహస్య క్రైస్తవుడుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే రహస్య క్రైస్తవుడా? అరిమతయ యోసేపు, ఈయన కూడా ఇటువంటి క్రైస్తవుడంట, రహస్య క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, సిలువు తర్వాత జరిగినటువంటి సన్నివేశాన్ని నేను తెలియపరుస్తున్నాను. సిలువు వేయబడిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో చనిపోయిన తరువాత, ఆ దేహం ఇక్కడ మిగిలిపోయిన తరువాత జరిగినటువంటి స్టోరీ ఏంటి అంటే, యూదుల భయం వల్ల అంతకు రాత్రే పారిపోయారు. ఎవరో? శిష్యులందరూ. అంతకుముందు రాత్రే పారిపోయారు శిష్యులందరూ. ఇప్పుడు యేసు దేహం ఎక్కడ ఉంది? సిలువ మీద ఉంది. ఎక్కడుందమ్మా? సిలువ మీద ఉంది. యేసు దేహము ఎంబడించిన వారే పక్కకు వదిలిపెట్టి వచ్చేసారు. నేనేదో రహస్య క్రైస్తవుని, రహస్యంగా ఆయన చెప్పే బోధలు బాగున్నాయి, ఆయన చెప్పే మాటలు బాగున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో కొంచెం సమాధానం పడతా ఉన్నాను, ఏదో కొంచెం మనసుకు కుదురుబాటు అవుతోంది, ఎంతున్నవాడే వదిలేశారు, నాకు అంత అవసరమా అని అనుకున్నాడమ్మా. ఎంతున్నవారే వదిలేశారు, ఎంతున్నవారే పక్కకి వెళ్ళిపోయారు, ఎంతున్న వారికి ఆయన అవసరం లేదు, నాకు అవసరం ఆయన అనుకోలేదు. అధిమతయ యేసేపు కానీ, నికోదేము అనే వ్యక్తి కానీ, పరిసయ్యుడు కానీ, ధనవంతుడైనటువంటి అరిమతయ యేసేపు కానీ, పేరు కలిగినటువంటి నికోదేము కానీ అలా అనుకోలేదు. అమ్మా చెప్తాను ఇదేంటారు, సిలువ తర్వాత జరిగిన విషయం రాసుకోండి. సిలువ తర్వాత జరిగినటువంటి విషయం ఇది, రాత్రి కాలంలో జరిగినటువంటి విషయం. సిలువ తర్వాత జరిగినటువంటి సన్నివేశము, సిలువ వేయబడిన తరువాత ఎటువాళ్ళు అటు పరారైపోయారు, దగ్గర ఎవరు నిలబడలేదు. వీళ్ళు ఎవరికి భయపడ్డారు ఇంతకే? రోమిలికా యూదులకా? వీళ్ళు భయపడింది. అప్పుడు వాళ్ళని పరిపాలిస్తుంది ఎవరు? రోమీలు, యూదులు కాదు. వీళ్ళేమై ఉన్నారు? యూదులే. వీళ్ళు యూదులే, కానీ వీళ్ళు భయపడింది రోమీలు కాదు, యూదులకి. వీళ్ళు సొంత వారికి భయపడ్డారు, సొంత వారికి భయపడిపోయారు, సొంత వారికి ఎదురు తిరిగి ధైర్యంగా చెప్పలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు. అటువంటి సమయంలో వాళ్ళు ఎంతున్నవారు వదిలేశారు, ఎంట నడిచిన వారు వదిలేశారు, పక్కన ఉన్నవారు వదిలేశారు. మనకంత అవసరం అంటావా?
మనకంత అవసరం అంటావా? ఎలవలసినంత అవసరంతో మనకు ఉందంటావా అనుకొని వీళ్ళు వదిలేయ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం గురించి ఇది అయిపోయింది. ఈ 39 రోజులు అయిపోతే రేపు 40 దినాలు అయిపోతున్నాయి. ఈ 40 రోజులు దేవుని సన్నిధిలోనికి వచ్చాం మనం. దేవుని వాక్యం ఒకటే చెప్తూ ఉంది. ఉదాహరణ చెప్తున్నాను. రాణి సరోజిని గారు, వెంకటేశ్వరమ్మ గారు మీ ముందు మనుషులు పొగుడుతారు, మంచివాళ్ళు అనుకుంటారు. పావని నా పేరు చెప్పలేదు, మా అత్తగారు చెప్పిన పావని బెదిరిస్తామన్నా లేదమ్మా, బెదిరించుందా లక్ష్మి గారు కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరు మా వాళ్ళే కాబట్టి భారతి కూడా. అమ్మా మీ ముందు ఏం చెప్తారు? మంచివాళ్ళు, చాలా మంచివారు, చాలా గొప్పవారు, చాలా నిదానస్తులు. అమ్మా ఆ లక్ష్మి గారు అమ్మా ఓట్లు లేకపోయినా ఎట్లా కర్ర పోటేసుకున్నట్టు వస్తుందమ్మా, రాణి కంటే ముందు వస్తుందమ్మా. ఇది ఎక్కడ మాట? పక్కకి వెళ్ళిపోతాం. ముసలుతుందే వాడే పదం అమ్మ, నేనే అంటున్నాను, నేను అన్నా మనం చెబుతున్నా. ఆ ముసలుతుందే ముసలిదాన్ని కట్టే జరగాలి, కాళ్ళు 2 నొప్పులు ఎక్కువైపోవాలి. అమ్మా ఇది సరోజిని గారు సేవ పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి సరోజిని గారు ఉన్నారు. చాలా సహకరించేవాడు, చాలా మంది ఉండేవాడు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత సరోజిని గారు దేనికి ప్రోత్సహించదండి, దేనికి ముందున్నది, ఏదో పొగడాలి కాబట్టి పొగుడుతున్నా. ఎవరి మాటలు? జనరల్గా వాడే పదం. ఎందుకు ఈ మాట నేను తీసుకురావాల్సి వచ్చిందంటే, క్రైస్తవులు 2 రకాల క్రైస్తవుల గురించి నేను చెప్పే పదం గురించి మీకు చెప్పడానికి విషయం తీసుకొస్తున్నానమ్మా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందో కూడా మీకు చెప్తాను. రాణి పొద్దు నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసి వచ్చి రాత్రికి వచ్చి చాలా ప్రయాసం, అందరికంటే ముందు వచ్చి పాటలు పాడుతుంది. ఏం కాదు, పక్కకి అయిన తర్వాత ఏం కాదు, వాళ్ళ ఇంటికి దెయ్యం వస్తుందని భయంతో దెయ్యం సన్నిధికి వస్తుంది. ఇదొక వాడు. భారతి దూరమైనా సరే 40 రోజులు క్రమం తప్పకుండా ప్రార్థనకు వచ్చేది. భారతి చాలా భక్తి కలిగింది, చాలా భయభక్తులు ఉంది. ఏమీ కాదు, రోజు వాడు చెల్లిని చూద్దామని వస్తుంది ప్రార్థనకు పెట్టి. ఇదొక డైలాగ్. 2 వెంకటేశ్వరమ్మ కొత్తగా దేవుని నమ్ముకున్న చాలా భయభక్తులు కలిగి ఉంటుంది, చాలా క్రమంగా ఉంటుంది, చాలా క్రమంగా కూడా దేవుని సన్నిధిలోకి వస్తుంది. చాలా పక్కకి వెళ్ళిపోయా, ఏమి కాదు, ఇంటికాడ ఆయన మాట్లాడిన ఇక్కడ కొత్త సొద పెట్టుకోవచ్చండి. ఇక పోతే పావని పని మొత్తం చేసుకుంటుంది, బయట పని చేస్తుంది, మళ్ళీ ఆరాధనకు వస్తుందమ్మా. చాలా భక్తిగా ఉంటుందమ్మా. ఏమీ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నిద్రపోవచ్చండి. చెప్పే మాటలు చూడండి. మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, మనుషుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, క్రైస్తవుడు అయిన మనకి ఇది తగదు అని చెప్పడానికి రీజన్ ఎందుకని ఈ మాటలు గుర్తు చేసి తెలియజేస్తూ ఉన్నాను అంటే, యేసు ప్రభుతో ఉన్నారమ్మ వీళ్ళందరూ. యేసు ప్రభు తిరిగారు, భయం వచ్చంగానే బయటికి పారిపోయారు, మాకెవరో తెలియదు అన్నట్టు అనుకున్నారు. ఆయనతో మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు సంబంధం లేదు, ఏమైపోయాడో మాకు తెలియదు. అరే సిలువేయబడ్డాడు, సిలువేసబడిన తర్వాత ఆయన కనీసముగా ఆయనతో ఉన్నాము, ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి అనే అవగాహన లేనటువంటి వ్యక్తులకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, 2వ రకమైన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ ఎలా ఉన్నారు, బయట కూడా అలాగే ఉన్నారు. అమ్మా రాణి బయట పనిచేస్తుంది, లోపల పనిచేస్తుంది, మందిరంలో గురించి పనిచేస్తుంది, దేవుడు క్రమంగా ఉంటుంది. ఇక్కడ అదే పదము బయటికి వెళ్ళినా అది నిజ క్రైస్తవుడి లక్షణం, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. వారు పైకి కనపడరు, గంభీరతనం ఉండదు, గంభీరంగా డోలు తీసుకొని నేను క్రైస్తవుని వాయించుకోరు. వారి ప్రవర్తన, వారు చేసే క్రియలే క్రీస్తు దేవుడి నామానికి మహిమ వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి. సరోజిని గారు ఆవిడ దేవుడు తెలుసుకుని కుటుంబం మొత్తం రక్షణలో తీసుకొచ్చింది. ఇది క్రైస్తవుడి లక్షణం. చిన్నప్పుడు ప్రార్థనకి లేదంట, ఇప్పుడు దేవుడు తెలుసుకుంది, వచ్చిన దగ్గర చాలా భయభక్తులు కలిగి ఉంది. భారతి దేవుడు తెలుసుకుని చెప్పి తెలుసుకుని దేవుడి మాటలు చాలా శ్రద్ధగా ఉంటుంది. ఎక్కడ చెప్పే మాటలు ఇవి? ఇక్కడ ఏ మాటలు, అక్కడ ఏ మాటలు. మనుషుల ముందు మనుషుల స్వభావం కలిగి ఉండే వ్యక్తులు ఎవరు అంటే, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు. యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుతో తిరిగినటువంటి 12 మంది శిష్యులు. ఆయన శరీరధారి ఉన్నది చెప్పు, ఆయన పొగిడారు, ప్రాణం ఇస్తారన్నారు, ప్రాణం పెడతారన్నారు, చనిపోతారన్నారు, ఆయన చేతి అద్భుతాలు చేస్తే ప్రభు మాకు లోపడతారని ఘనంగా చెప్పారు.
గొప్పగా చెప్పారు, పొగిడారు. ఎవరైనా ఇలా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కడ లేని ఆనందంతో సంతోషంతో గంతులు వేశారు. ఇప్పుడు యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా ఇక ఆయన ఎలాగో చనిపోయాడు కాబట్టి ఆ దేహాన్ని మాత్యమని అడిగే ధైర్యం కూడా చేయనటువంటి వ్యక్తులుగా బ్రతికారు. అరిమతయ యోసేపు, నికోదేము అనే వ్యక్తి వీళ్ళెప్పుడు కూడా యేసు ప్రభువుని బహిరంగంగా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పించిన వ్యక్తులు కాదు. అమ్మ పొగడితే ఎప్పుడు పొగడాలి? మనిషి ముందు పొగిడితే సంతోషం. మనిషి లేనప్పుడు వీళ్ళకి ఎందుకు అవసరం? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, లేదా ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర మీరు ఏదైనా చేశారనుకోండి, ఓకే సంతోషం. మీరు ఒప్పుకొని ఉంటారు, నా ముందు ఒప్పుకుంటే నాకు ఘనత వస్తే నన్ను ఘనత కనపరుస్తున్నారని మీకు అవగాహన ఉంటుంది. మీ ముందు నేను మిమ్మల్ని కనపరిస్తే మీరు వింటున్నారు, మీరు ఏదో ఒక ప్రతిఫలం రేపొద్దున మీ నుంచి ఆశించి చేయొచ్చు. కానీ అరిమతయ యోసేపు, నికోదేము వ్యక్తి ఆయన సజీవుడై ఉండగా ఆయన చేయలేదు. ఆయన విశ్వాసం ఎంత గొప్పది అని అంటే 12 మంది శిష్యులు సంఘంలోనే ఉన్నారు. 12 మంది శిష్యులు ప్రభురాత్రి భోజనం తీసుకున్నారు. 12 మంది శిష్యులు యేసు ప్రభుతో నడిచారు. 12 మంది శిష్యులు గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. 12 మంది శిష్యులు యేసు ప్రభు వెంట ఉన్నారు. యేసు ప్రభు వెంట తిరిగారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. గెత్సెమనే తోటలో ప్రభు చెప్పే ప్రతి మాట విన్నారు. గెత్సెమనే తోటలో ఎక్కడైనా ఉక్రోషం చూపించారు. ఎప్పుడైతే ఈయన పట్టుకున్నారో అందరూ సరెండర్ అయి పారిపోయారు. అక్కడి వరకు ఓకే. సరే బ్రతుకున్నప్పుడు ఏదైనా చేసుకుంటారు, ఏదైనా చేస్తారు అంటే అనుకోవచ్చు. సరిపోయిన వ్యక్తితో మాకు ఇక పని లేదు అనుకున్నాడు, వదిలేసి అనుకున్నారు. కానీ ఈ నికోదేము ఉన్నాడే, ఈ అరిమతయ యోసేపు ఉన్నాడే, సరిపోయినా సరే యేసు దేహం మాత్యమని అడిగి చేసుకున్నారు. ఎవరన్నా వీళ్ళు? యథార్థమైనటువంటి క్రైస్తవులు. మనిషి సజీవుడై ఉన్నప్పుడు అయితే పొగడ్తల కోసం ఏదో చేయాలి, కానీ మనిషి లేనప్పుడు ఆయన గురించి ఘనంగా చెప్పగలగటమే, దేవుడి నామాన్ని మహింపరచటమే దేవుడు నిజమైన క్రైస్తవుడుగా ఆయనకు ఐడెంటిటీ ఇస్తాడు. సిలువ వేయబడిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఇది. దేవుడి బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉన్న మనందరము కూడా ఇప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. ఎంతో కొంత భక్తి ఎరిగి ఉన్నాం. ఎంతో కొంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఏదో ఒక కొత్త విషయాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు క్రైస్తవ్యాన్ని మనం చూపించేది. రేపటి నుండి సన్నిధి అనుభవం మనకు ఉండదు. పాస్టర్ గారు డైలీ వాక్యం చెప్పడు. ఒక విశ్వాసి ప్రోత్సహించదు. కానీ ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చావు, రేపటి నుండి దేవుడిని నేనట తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు సజీవుడై ఉండగా ఆయన ఎక్కడ తిరిగారు, ఆయన పొగిడారు, ప్రోత్సహించారు, చక్కడిని మాట్లాడి చెప్పారు. ఆయన సరిపోయాడు తెలియగానే దేహాన్ని కూడా తీసుకురావడానికి ధైర్యం చేసినటువంటి వ్యక్తులు గాలి వెళ్ళిపోయారు. అది ఒక రక క్రైస్తవ్యం. బహిరంగముగా మేళాలు, తాళాలు, గోళలు అడావుడి చేసే క్రైస్తవులు కొంతమంది, సైలెంట్గా ఉంటూ దేవుని నామాన్ని గణపరిచే క్రైస్తవులు మరి ఒక రకము. వీరు సైలెంట్గా ఉండే క్రైస్తవులు, కనపడని క్రైస్తవులు, క్రియల్లో తప్ప మరి ఎప్పుడు ఎక్కడ కనపడినటువంటి క్రైస్తవులు, రాత్రికాలం క్రైస్తవులు, సైలెంట్గా దేవునికి అవసరం వచ్చినప్పుడు అవసరమైన రీతిలో దేవుని నామాన్ని మహిమపరిచే క్రైస్తవులు వీళ్ళు. సిలువ వేయబడిన తర్వాత అందరూ భయపడిపోయారు. వీళ్ళకి భయం లేదా? వీళ్ళ అధికారి కాదా? ఏమో ఉదాహరణ చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఎవరి మీద వెళ్ళేవాడికి ఒక రాయి వేసాను అనుకోండి, ఏ తప్పు లేదు. మా నాన్న ఒక ముఖ్యమంత్రి అనుకోండి, వెళ్ళేవాడి మీద ఒక రాయి ఎత్తే ఏమంటారు చెప్పండి? టీవీ 9లో ఉన్నటువంటి ఈ టీవీలో ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి రాయి వేశాడు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి రాయి వేశాడు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి రాయి వేశాడని చెప్పిందే చెప్పి ఏం చేస్తాడు? ఒక రాయి వేస్తే తెల్లవాళ్ళు ఆ రాయి చూపించుకునే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కామన్ మ్యాన్, సామాన్యమైనటువంటి వ్యక్తులు, సాదాసీదైనటువంటి వ్యక్తులు, వారు చేసే పని, వారు చేస్తున్న పని ఎవరికి తెలియనటువంటి వ్యక్తులు. వారికి పోయే నష్టం ఏమీ లేదు. దేవుడని కొరకు నీ ప్రాణం పెడతానని చెప్పిన పోతే ప్రాణం చేస్తాడని అంతకంటే చేసేది ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ దేహము, అక్కడ ఏముందంటే దేవుని యొక్క శరీరం తప్ప దేవుని ఆత్మ అక్కడ లేదు. దేవుని ఆత్మ ఆల్రెడీ అప్పచెప్పేశాడు. ఆయనైనా తీసుకెళ్ళి పాతి పెట్టమని ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళు ఎవరైనా ధైర్యం చేశారా? క్రియ రూపంలో క్రైస్తవ్యాన్ని చూపించారా? క్రైస్తవుడిగా క్రియ రూపంలో వారు క్రైస్తవ్యాన్ని చూపించే వ్యక్తులుగా బ్రతికారా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎప్పుడు వెంబడించలేదు, ఎప్పుడు ఎంటలేరు ఈయన అంట. కానీ ఈయనకి అవసరమైన సమయంలో ఇచ్చే క్రైస్తవులు వీళ్ళు. రాత్రికాల సమయంలో, శ్రమ తగిన సమయంలో,
ఆదరణ లేనటువంటి సమయంలో ఒక దేవాన్ని ఆడ వదిలేసి వచ్చేసారమ్మా. దేహాన్ని వదిలివేసి వచ్చేశారు. ఈయన వెళ్ళిపోయి రాత్రి జాము, మొదటి జాము అంటే జాముల గురించి చెప్పే కదా నేను. జాము అంటే ఎన్ని జాములు ఉంటాయమ్మా? 4 జాములు. మొదటి జాము అంటే ఏంటి? 6 నుండి 9 వరకు మొదటి జాము, 9 నుండి 12 వరకు రెండో జాము, 12 నుండి 3 వరకు మూడో జాము, 3 నుండి 6 వరకు 4వ జాము. మొదటి జాము విషపురుగులు తిరిగే జాము. సాతాను సంబంధమైనటువంటి విషపురుగులు, పాములు, పురుగులు తిరిగే జాము. రెండో జాము 6 నుండి 9 నుండి 12 వరకు చోరులు తిరిగే జాము. చోరులు అంటే ఎవరు? దొంగలు, దోచుకునేవారు, ఎత్తుకుపోయేవారు తిరిగే గడియది. ఎవడైనా 6 నుంచి 9 గంటలకు దొంగతనానికి వస్తాడా? ఎప్పుడు వస్తాడు దొంగతనానికి? 9 నుంచి 12 మధ్యలో వస్తాడు. మూడవ జాము 12 నుంచి 3 దురాత్మల జాము. దురాత్మలు, దెయ్యాలు తిరిగే గడి. మీకు ఎప్పుడైనా గుర్తుందో లేదు, బాగా గమనించండి. నిద్ర ఎప్పుడు పెట్టిందిరా బాబు అంటే నాకు తెల్లవారుజాము 3 దాకా నిద్ర పట్టలేదంట. అంటే అప్పుడు దాకా ఏంటి? అటాక్ చేసి 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 వెళ్ళిపోతారు. అప్పుడు 3 నుండి 6 గంటల వరకు దేవుని ఆత్మ సంచరించు గడియ, దేవుని ఆత్మ తిరిగే గడియ. చూడండి, ఈ వెళ్ళాడంట. ఎప్పుడు వెళ్ళి అడిగాడమ్మా? మొదటి జాము చీకటి పడిన తర్వాత 6 ఆ సమయంలో వెళ్ళి అడుగుతూ ఉన్నారు. 6 ఆ సమయంలో దగ్గరయ్యా దేహం అక్కడ ఏలాడుతూ ఉంది. ఆ దేహాన్ని చూస్తారు ఒకసారి. 38 వచనంలో 30 వచనం అది. యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యేసేపు తాను యేసు దేహము తీసుకుని పోవుటకు పిలాతు వద్దకు సెలవడిగెను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహము తీసుకుని పోయెను. మొదటి రాత్రి ఎప్పుడంటమ్మా? మొదటి రాత్రి వేళ అంటే మొదటి జాము అంటే 6 నుంచి 9 గంటల మధ్యలో. ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేరులు ఎత్తు తీసుకుని ఏం చేశారంటే ఇన్ని అంతటా ఆయన్ను దేహం పైన కప్పి తెల్లబట్ట చుట్టి సమాధిలో పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభు చూసేటప్పుడా? యేసు ప్రభు చూస్తున్నా ఉన్నాడానా? యేసు ప్రభు మనం చేసిన పని బట్టి మనం మెచ్చుకుంటాడనా? అమ్మా అంతేనా? మెచ్చుకున్నాడనా? ఆల్రెడీ దేహంలో ప్రాణం లేదమ్మా. దేహంలో ప్రాణం లేదు. ప్రాణం వదిలిపెట్టి తండ్రికి అప్పచెప్పేశాడు. ఒకటి నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, నిజ క్రైస్తవుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మెప్పును కోరుకోడు. వాళ్ళు మెప్పుతారు గనక, వాళ్ళు మెచ్చుకుంటారు గనక, వాళ్ళ దగ్గర నుంచి మెప్పు నాకు వస్తుంది కనుక వాళ్ళు పొగుడుతారు కనుక ఆ పొగడ్తను నేను మెచ్చుకుని ఈ పని చేస్తాను అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఏంటి? వాళ్ళు నిజ క్రైస్తవుడు కాదు. మీకు విషయం చెప్తున్నాను కానీ చెప్పి నేను ముగిచ్చేస్తా. నేను ఒక ఊరు పాస్టర్ గారికి వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. జరిగిన వాస్తవం, అబద్ధం అయితే కాదు. మరి పాస్టర్ గారి నుంచి భోజనం పెట్టారు, మటన్తో గోంగూరేసి భోజనం పెట్టారు. నేను ప్రసంగం చెప్పేసి మాట్లాడుకుని దీని వచ్చేసి వచ్చాను. ఆ పాస్టర్ గారు అంటున్నట్ట పక్క పాస్టర్ గారితో, పాస్టర్ గారు ఏంటి మరి నా పేరు నాకు చెప్పలేదు అన్నాడు. ఏ పేరు చెప్పాలి? స్టేజ్ ఎక్కి నేను ఏం చెప్పాలి? అమ్మా పాస్టర్ గారు మంచి గోంగూర మటన్ వేసి పెట్టారు, చాలా బాగుంది. అలాగే మా పాస్టర్ గారికి గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఈ విషయం మా ఇంటికి వెళ్ళి చెప్తాను అంటే ఆవిడ పొంగిపోయి ఒక క్యారేజ్ పెట్టి నాకు ఇచ్చి పంపించేది. అంతే కదమ్మా? అంతే కదా? వీళ్ళు కోరుకునేది ఏంటి? వీళ్ళకి కావాల్సింది ఏంటి? చెప్పండి. ఏం కోరుకోవాల్సిందా చెప్పండి. వీళ్ళు మేము చేసిన దాన్ని మమ్మల్ని మేము చూపించుకోవాలి. మమ్మల్ని మేము చూపించుకునే రీతిలో మేము ఎన్ని ప్రయాసాలు పడాలో, ఎన్ని పల్టీలు కొట్టాలో, ఎన్ని రకాల యాక్షన్ చేయాలో అన్ని రకాల యాక్షన్లు మేము చేసి చూపిస్తాం. మరి పాస్టర్ గారు ఇక్కడ అటు చేశారు. వాక్యం అందరూ విన్నారు, చాలా సంతోషించారు. బాగా చెప్పి చాలా దేవుని కృపను బట్టి దేవుడు బాగా వాడుకున్నాడు, చాలా సంతోషించారు, మంచి మాటలు చెప్పారు.
కానీ అందరికీ నచ్చింది. నచ్చింది ఎవరికి? మాకు నచ్చిందా గోంగూర పెట్టింది. ఈ మాట వింటా ఉంటుంది ఎక్కడున్నా కానీ, గోంగూరతో మటన్ వేసి అన్నం పెట్టింది. కానీ నేను చెప్పలేదంటే స్టేజ్ మీద నేను చెప్పడానికి దేవుని వాక్యాన్ని. నువ్వు గోంగూర మటన్ వేసినా పెడతా, నువ్వు ఇంటికి తర్వాత నువ్వు నాకు పచ్చడేసి పెట్టా తినేళ్ళి నేను దేవుని వాక్యాన్ని చెప్పక నీకు వచ్చింది ఎందుకు? దేవుడి నామాన్ని గణపరచడానికి, దేవుడి గురించి చెప్పడానికి. ఒకటి, నువ్వెందుకు చేసావు? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మనందరము ఈ ఒక మాట చెప్పి నేను ముందు చేస్తాను. మనందరము కానుకలు ఇస్తున్నాం, మనందరము రేపు ఎల్లుండో భోజనం పెట్టుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. దేనికని చెప్పండి? ఇంకొక మాట ఆలోచిద్దాం. మనము ఇంట్లో రావటానికంటే ముందు తీర్థయాత్రలకు వెళ్ళాం, పుష్కరాలకు వెళ్ళాం, రకరకాల కార్యక్రమాలకు వెళ్ళాం. దేవుని కొరకు అంటే వెళ్ళలేదండి, మా వాళ్ళు వెళ్ళారు కాబట్టి చెప్తానండి. ఇవన్నీ వెళ్ళాం. దేని కొరకు వెళ్ళాం చెప్పండి? పుణ్యం కొరకు. అంతేనా? పుణ్యం కొరకేనమ్మా? ఇంకేముందా? పుణ్యం కొరకనే పేరు పెట్టారు కొరక. పుణ్యం కొరకు వెళ్ళాను. ఎందుకని? ఇదిగో నేను చేసిన దానికి బట్టి, నేను చేసిన పాపానికి పుణ్యానికి టాలీ అవుద్ది. నేను దాంట్లో మునిగితే నా పాపాన్ని ఏం చేస్తాడు దేవుడు? నా పాపం మొత్తం కొట్టుకుపోద్ది. ఇదిగో నేను ఈ అన్న సందర్భం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఇదిగో ఇతనికి 10 రూపాయలు ఇస్తే నాకు పుణ్యం వస్తుంది అని ఏం చేశాం మనము సందర్పణ చేసాం, పుణ్యకార్యాలు చేసాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తారంటే పాత వాళ్ళు మనడు కూడా అంటూ ఉంటారు, చేయి నాయన చేస్తే మనకు పుణ్యమేగా అంటారు. అంతేనా? మరి క్రైస్తవులమైన మనం క్రిస్మస్ వస్తే కేక్ మంచి పెడుతున్నాం, జనవరి వస్తే స్వీట్ మంచి పెడుతున్నాం, అమ్మా అప్పుడప్పుడు భోజనాలు పెడుతున్నాం. మనకు కూడా పుణ్యమేనా? మనం చేసేది కూడా పుణ్యం కోసమేనా? వారం కాన్ చేస్తున్నాం, పుణ్యం కోసమేనా? పుణ్యం రావాలేనా? ఎవరు సమాధానం చెప్పండి. ఎవరు నిద్రపోతున్నారా? తలపైకి ఎత్తండి అందరూ. అలా తలపైకి ఎత్తని చెప్పండి. ఎందుకు చేస్తున్నాం మనం? అప్పుడంటే పుణ్యం కోసం చేసి, ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నాం? వారం కానికి ఎందుకు చేస్తున్నాం? పుణ్యం కోసమేనా? పుణ్యం రావాలనేనా? పుణ్యం వద్దా ఎవరికి? మా పుణ్యం ఎవరికి వద్దా? పుణ్యం కోసం కదా చేసేది మనం. ఇక్కడ ఎందుకు వచ్చాము? మనం పుణ్యం కోసం కదా. ఎవరు సమాధానం చెప్పరేంటమ్మా? ఎందుకు వచ్చారు మీరు? పుణ్యం కోసం కదా. దేనికోసం వచ్చారు మీరు? అప్పుడంటే మనం వెళ్ళాం, ఇప్పుడు అట్లాగే వచ్చాం కదా. అప్పుడంటే లాంగ్ కాబట్టి, ఒకవేళ ఏదో లాంగ్ ఊరు వెళ్ళాలి కాబట్టి లాంగ్ ఊరు వెళ్ళి ఎందుకు వెళ్తాం అంటే నేను మొక్కుకున్నా, నా మొక్కు దేవుడికి తీర్చేస్తా, నాకు పుణ్యం వచ్చేస్తుంది, నేను తీసుకెళ్ళి నా తల ఇచ్చేస్తా, నా తల ఏం చేస్తాను. నేను ఎవరు విమర్శించడానికి చెప్పిన మాటలు కాదు, ఇంటున్న వాళ్ళారా, నేను ఎవరిని విమర్శించే పదం కాదు. దేవుని యొక్క వాక్యం చదువుతున్నటువంటి మనకి ఆ రాత్రి జరిగినటువంటి విషయం మీకు క్లారిటీ రావాలి అంటే, స్పష్టత రావాలంటే, స్పష్టత రావటం కొరకు మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. ఏమా లక్ష్మణ్ నిద్రపోతున్నావా? నిద్రపోదు, ముగిచ్చేస్తాం, అయిపోతుంది ప్రార్థన. అమ్మా చూడండి, ఒక మాట నేను చెప్పింది మీరు క్లారిటీ చేసుకోండి. మీరు చాలామంది అన్యుల మధ్యకి వెళ్తారు. అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సువార్తలు స్పష్టంగా చెప్పాలి అంటే, దేవుని స్పష్టత మీకు రావాలి అంటే, ఒక క్లారిటీ మీకు ముందు కలిగి ఉండాలి అంటే ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ విషయాలు నేర్చుకుంటే వాళ్ళు చేసిన పని నీకు క్లారిటీ వస్తుంది, నువ్వు చేస్తున్న పని నీకు ఒక అర్థం ఉంటుంది, ఒక స్పష్టత ఉంటుంది. మనము దేవుడిని ఎరగక ముందు, దేవుడిని తెలుసుకోకముందు ఆయా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. ఆయా కార్యక్రమాల్లో తలలో ఉన్నటువంటి గుడ్డు కొట్టించుకునేవాళ్ళం. నేను తప్పని ఎవరిని అంటలేదు, నీ భక్తి నీది చేసేవాళ్ళం. పుణ్య కార్యక్రమాలకి అన్న సంతర్పణ చేసేవాళ్ళం. లేదా మనకు తెలిసినటువంటి ఎవరైనా పేదవాళ్ళకు, పక్క వాళ్ళకు, ఎవరి మీద కానుకి ఎంతో ఒక సందా ఇచ్చి నా పేరు మీద రాయమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు నా పేరు మీద నాకు ఏం కలిగింది? పుణ్యమా కాదా? పుణ్యం కోసం చేసామా లేకపోతే దేనికోసం చేశామా? దేనికోసం చేశారమ్మా? గట్టి చెప్పండి. పుణ్యం కోసమే కదా. మరి మీకు ఎవరికి పుణ్యం కోసం కదా చేసేటప్పుడు? మరి ఈ రోజు కూడా రేపు కూడా మనం అదే చేస్తున్నాం. వారం కానికేస్తున్నారు. పుణ్యం కావాలా వద్దా మీకు? వారం కానికేస్తున్నాం. మరి అప్పుడైతే తక్కువ, ఇప్పుడు ఎక్కువ చేస్తాం, ఇంకెక్కువ పుణ్యం రావాలి కదా. అవునా కదా? మరి ఇప్పుడు ఎక్కువ పుణ్యం వస్తుందా? దీంట్లో ఎక్కువ పుణ్యం వస్తుందా? పుణ్యం రావాలా? పుణ్యం వస్తుందా కదా? మీరు ఏదో ఒకటి చెప్తే నేను చెప్తా, లేకపోతే ముగిస్తాను నేను. మీరు చెప్పండి. అప్పుడంటే ఎప్పుడో సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒకసారి వెళ్ళి తల గుండు ఇచ్చేసి, తల నేరాలు ఇచ్చేసి, పిల్లలందరూ ఇచ్చేసి, స్త్రీలు అయితే ఎక్కువ కావాలి వెనకాల 2 జట్లు 3 కత్తులు ఇచ్చి, 3 కత్తుల్లో ఇచ్చి
వచ్చిన తర్వాత అక్కడ అన్న సందర్భంలో నా పేరు మీద ఇంకో ఈ 16 ఇస్తానని చెప్పి 16 ఇచ్చి పేరు రాపించుకొని వచ్చి, అమ్మ నా పేరు ప్రకారం నాకు ఈరోజు వచ్చింది, పుణ్యం వచ్చిందని చెప్పి అనుకున్నాడు. ఈరోజు కూడా వారం వారం కానికేస్తున్నారు. వేస్తారా ఇట్లా వారం వారం కానికేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రార్థనలకు ఏం చేస్తున్నారు, భోజనాలకి కార్యక్రమం చేసుకుని భోజనాలు పెట్టుకుని. ఇప్పుడు మనకు పుణ్యం వస్తుందా రాదా? దీంట్లో పుణ్యం వస్తుందా రాదా? నువ్వు చెప్పకపోతే నేను చెప్పను. పుణ్యం వస్తుందా రాదా? పుణ్యం రావాలా వద్దా? పుణ్యం రావాలా వద్దా? అప్పుడు కంటే పుణ్యం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఒకటే చెప్తా ఉంది. దేవుని వాక్యం ఒకటే తెలియజేస్తూ ఉంది. ఆ రోజు నువ్వు చేసేది పుణ్యానికి, కానీ ఈ రోజు నువ్వు పుణ్యానికి కార్యక్రమాలు చెయ్యవలసిన అవసరం లేదు. ఏమంటాడు యోహాను 5వ అధ్యాయంలో, దేవుని కుమారుడు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవంలోనికి ఏమైపోయింది? ఇక్కడే జడ్జిమెంట్ అయిపోయింది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వరించావుగా, నీకు ఇక మరణం మీద ఇక శాసనం లేదు. మరణములో నుండి జీవంలో నువ్వు వెళ్ళిపోయావు దాటి. మరి ఎందుకు చేయాలి? దేవుడు చెప్పాడు నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించమని చెప్పి, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉండమని చెప్పి, నేను చేసేది ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు తప్ప పుణ్యం కోసం ఈ పని చేయవలసిన అవసరం లేనే లేదు. పుణ్యం కోసం మనం కాను చేయాల్సిన అవసరం లేదు. పుణ్యం కొరకు మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. పుణ్యం కొరకు భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి ఏమీ అవసరం లేదు. ఇవి ఎందుకు చేయాలి అంటే దేవుడు చెప్పాడు, నీవని నీ పొరుగు వారిని ప్రేమించుము, బలహీనతలో ఉన్న వారిని ఆదరించుము, అక్కర లేని వారి పట్ల నీవు, అవసరతలో ఉన్న వారి కొరకు నీవు వారికి సహకారిగా ఉండు. అమ్మ నికోదేము అరిమతయ యేసేపు చేసిన పని ఏంటో చెప్పమంటారా? శిష్యుడేమో నా కొరకు ప్రార్థన చేయి ప్రభు, నాకు అవసరం ఉంది అన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా అవసరం మీకు ఉంది అని చెప్పినప్పుడు ఎంట తిరిగిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు, ఆయన్ని ఎంబడించలేదని పక్కన చూసినటువంటి వ్యక్తులు ఆ అవసరాన్ని గుర్తించి ఆయనకు సహకారులై ఉన్నారు. దేహము దాని మీద శిలువ మీద ఉంది. ఆ దేహాన్ని మనం తిప్పాలని ఎంట తిరిగిన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంట ఉండి దగ్గరికి తీసుకుని వచ్చి, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకుని వచ్చి దేహాన్ని తీసుకుని ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఆలోచించుకుందాం, మనం ఏ రకమైన క్రైస్తవులము? ఎటువంటి క్రైస్తవులం మనము? ఎంట తిరిగే క్రైస్తవులమా, ఎంబడించే క్రైస్తవులమా? ఎంత తిరిగారు? 12 మంది. ఎంబడించలేదు ఆయన్ని కష్టాల్లో. ఎంబడి లేదు ఆయనంట కష్టాల్లో, ఎంబడి లేదు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఆయన వెంబడి లేరు. ఎంబడించినటువంటి క్రైస్తవులు నికోదేము, అరిమతయ యేసుకు ఆయన అవసరాన్ని గుర్తించారు. అడిగింది వాళ్ళని, దేవుడు అడగకపోయినా సహకారిగా ఉన్నారు. ఈయనకి అడగకపోయినా తండ్రి అక్కడ తెలుసుకుని పనిచేస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. నేను మాట ఎంతమంది గుర్తుంది? ఈ మాట? వీళ్ళు ఎంత ఇష్టలైపోయారు అంటే, దైవ గ్రంథంలో వారి గురించి దేవుడు ఎందుకు పేరు లెక్కించాడు అని అంటే, ఆయన ఎంబడించకపోయినా నీ కుమారుడు ఉన్నాడు లేదా నీ కుమార్తె ఉంది, నీకున్నటువంటి వ్యవసాయం చేస్తూ ఉన్నావు, వ్యవసాయంలో పని ఇంకా అధికంగా మిగిలిపోయింది. ఆ పని చేయడానికి నీ కుమారుడు వైపు చూస్తున్నావు, నీ కూతురు వైపు చూస్తూ ఉన్నావు, కూలీని పిలుస్తూ ఉన్నావు, నిత్యము చూస్తూనే ఉన్నావు. ఎవరి దగ్గరికి రాను అంటున్నారు, ఖాళీ లేదు అంటున్నారు, ఇవాళ కాదు రేపు అంటున్నారు, రేపు కాదు ఎల్లుండి అంటున్నారు, నెల దాకా దొరకదు అంటున్నారు. నీ చిన్న కుమారుడు లేదా నీ చిన్న కుమార్తె నీ బాధను చూసి, నీ ఇబ్బందులు చూసి, తాను చిన్న చేతులతో వచ్చిరానటువంటి చేతులతో నీకంటే ముందెళ్ళి పొలంలో పనిచేస్తూ ఉంది. అప్పుడు నీ కన్నీరు ఆగుతాయా? నీ కన్నీరు ఆగుతుందా? నేను అడిగిన వారు నా ఇంట రాలా, నేను పిలిచిన వారు నా ఇంట రాలా, నేను ఏం చేస్తున్నాను గమనించిన వారు నా బిడ్డలు నా కొరకు ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది. నా బిడ్డ నా అవసరాలను గుర్తించి, నా బాధను గుర్తించి పనిచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అరిమతయ యేసుకు, నికోదేము అటువంటి క్రైస్తవులు, అటువంటి క్రైస్తవ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులు, మనుషులు ముందు ఉన్నప్పుడే కనపరిచేవారు 12 మంది. ఆయన చూడనప్పుడు కూడా ఘనమైన స్థితిలో నిలబెట్టిన వాడు అరిమతయ యేసుకు, నికోదేము. నీవు నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, అరిమతయ యేసులా ఉన్నామా లేక 12 మంది శిష్యుల్లా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఆయన అవసరం
అక్కర్లు తీర్చే వ్యక్తులు. యేసయ్య నీతో నీ అవసరత నా అవసరం యేసయ్య తెలుసా? ఆ రోజు వాళ్ళ మీదే కాదు, ఈరోజు నీ మీద నా మీద కూడా ఆయన అక్కర ఉంది. ఏంటి ఆయన అక్కర? ఏమడుగుతున్నాడు ఆయన? నిన్ను ఏమని చెప్తున్నాడు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, ఏ వైపు చూసినా కోత కనబడుతూనే ఉంది. పనివారు కొదువుగా ఉన్నారు. నా పనివారిలో నువ్వు చేరతావా? నా పనిలో నువ్వు పాల్గొంటావా అని ఆయన అడగకముందే, ఆయన అక్కర చెప్పకముందే ప్రభువా నేనున్నాను అంటే సంతోషించే వ్యక్తి అయి ఉంటాడు. నిన్ను అడగకముందే వారితో వీరితో అడిగే ఉంది, ప్రభువా నేనున్నాను అన్నాడు బైబిల్లో. ఎవరమ్మా? ఆయన పిలవలేదు, ఆయన రమ్మని చెప్పలేదు. ఎవరిని పంపిద్దునని దేవుడు బాధపడతా ఉన్నాడు. యెషయా 6వ అధ్యాయం. ఎవరిని పంపిద్దును, ఎవరు ఈ వర్తమానం ఎవరు తీసుకెళ్తారు? ఎవరికి వారు తన సొంత కార్యములే తప్ప నా కార్యాన్ని పట్టించుకోవడం లేదు అంటే ఒక ఆయన అంటాడు, ప్రభువా నేనున్నాను నన్ను పంపు అన్నాడమ్మా. ఆయన నేనున్నాను నన్ను పంపు ప్రభువా అన్నాడు. నేనున్నాను నన్ను పంపు ప్రభువా అన్నాడు. ఆయన చేత గొప్ప గొప్ప సంగతులు దైవ గ్రంథంలో రాయించాడు దేవుని బిడ్డలారా. నికోదేము సిలువ వేయబడిన తరువాత స్టాండర్డ్ అయిన క్రైస్తవులు, వెంబడించిన క్రైస్తవులు, వెంట ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఎరిగి దేవునికి ఏ రోజు ఏదవసరమో సమకూర్చినటువంటి క్రైస్తవులు. దేవుని బిడ్డ దేవునికి అవసరమైనప్పుడు నీ యవ్వనం కావచ్చు, నీ శక్తి కావచ్చు, నీ బలం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీకున్నటువంటి హోదా కావచ్చు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, దేవుని నామాలకు ఉపయోగపడే రీతిలో దేవుని పని జరిగించే వ్యక్తి అయి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని పని జరిగించే వ్యక్తి అయి ఉండాలి. డిఎస్పీ గారు తెలుసు అంటున్నాడు నాతో, నీ అవసరం నీ పని నిమిత్తము, దేవుని పని నిమిత్తము నా అవసరత నీకు ఏదైనా ఉంటే వాడుకోమని చెప్తున్నాడు డిఎస్పీ గారు. నేను అబద్ధం మాట్లాడలేదు కాబట్టి డిఎస్పీ గారు ఫోటో మొత్తం మీరు చూపిస్తాను. నా అవసరం ఏదైనా ఉంటే వాడుకోమండి. అయ్యా చెప్పిన సార్ సంతోషం అండి, మీరు చెప్పినటువంటి మాటను బట్టి అవసరం ఉన్నప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాను. ఆయన ఉన్న హోదాని నీ పనికి ఏదైనా అవసరం నన్ను ఉపయోగించుకోమన్నాడు. నీకున్న హోదాని నీ పని కొరకు ఉపయోగిస్తావా? నీకున్నటువంటి సమయాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తావా? నీకున్నటువంటి ధనాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తావా? నీకున్నటువంటి బలాన్ని దేవుని పని కొరకు ఉపయోగిస్తావా? నీకున్నటువంటి వయస్సుని, నీకున్నటువంటి ఈ లోకమైనటువంటి ఆవిష్కారాన్ని యేసయ్య కొరకు ఉపయోగిస్తావని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను ఎవరిని అడగలేదు. ఆయన అడిగిన వారు కాదన్నారు, అడగని వారు ముందుకు వచ్చారు. దేవుని బిడ్డలారా, యేసయ్య అడగకముందే ప్రభువా నేనున్నాను అంటే దేవుడు నిన్ను నన్ను చూసి జీవగ్రంథంలో వారి పేరు అప్పుడు మాత్రమే సైలెంట్గా ఉన్నారు, రహస్యంగా ఉన్నారు, కనపడకుండా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు యేసయ్య అక్కర తీర్చారు, అవసరత తీర్చారు. అవసరం తీర్చి నేను చెప్పిన వాళ్ళు ఎవరో కూడా ఇదే పాస్టర్ కాదన్నా. నికోదేము పాస్టర్ కాదు. నికోదేము పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు. అట్లాగే అరుమతయ్య యేసేపు ఈయన పాస్టర్ గారు కాదు. ఇద్దరు ఎవరో పాస్టర్లు కాదు. కానీ దేవునికి అవసరతను తీర్చినటువంటి వ్యక్తులు, దేవుని అవసరత తీర్చినటువంటి వ్యక్తులు, అవసరత తీర్చే వ్యక్తుల్లా మనం ఉండాలని దేవదేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. కనుక మనందరూ అట్టి స్థితిలో ఎదగాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే వ్యక్తుల్లా బ్రతకాలి. అట్టి స్థితి, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.